కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వ్యాఖ్యలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ కూటమికి తన మద్దతు ఉంటుందని పంచకర్ల రమేష్ బాబుని, ఇటు సీఎం రమేష్‌ని కూర్చోబెట్టుకొని మరి చెప్పడం మనం చూసాం. దాని గురించి మనం సెపరేట్‌గా ఒక వీడియో కూడా తీసాం. అది డిఫరెంట్ టాపిక్. అయితే ఇప్పుడు ఆహ్, ప పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా పిఠాపురంలో గనక చిరంజీవి ప్రచారం చేయడానికొస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆల్‌మోస్ట్ మనకున్న సమాచారం ప్రకారం ఆయన రావచ్చనే అంటున్నారు. నిజంగా ఆయన గనక వస్తే మే 5న వస్తారంటున్నారు. ఆయన గనక వస్తే ఇప్పటికే వరుణ్ తేజ్ వచ్చారు. వరుణ్ తేజ్ అంటే చిన్న హీరో అనుకోవచ్చు. బాబాయ్ కోసం రావడం అంతా వేరు. రామ్ చరణ్ వరకు వచ్చినా కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ చిరంజీవి అడుగు పెడితే ఏం జరుగుతుంది? పిఠాపురం ప్రాంతంలో మీకు 3 రకాల పాజిటివ్స్ ఉన్నాయి. 3 రకాల నెగెటివ్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా అంటే మెయిన్ పాయింట్స్ మిగతా పాయింట్స్ అలా ఉండొచ్చు. సో, ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ ఇట్లా మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగెటివ్ ఏంటంటే ఫస్ట్ నెగెటివ్ నంబర్ 1 ఏంటంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గనక పిఠాపురంలో రేపొద్దున గెలిచి ఎమ్మెల్యే అయితే ఎందుకంటే హోప్స్ ప్లాన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి వర్కౌట్ అయ్యేలాగా. ఈసారన్నా గెలిపిద్దాంలే పవన్ కళ్యాణ్‌కి అనే సింపతి వేవ్ గావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసినటువంటి ఓట్లు గావచ్చు, మొన్న ఆహ్, జరిగినటువంటి నామినేషన్ పర్వంలో గూడా విపరీతమైనటువంటి జనం రావడం పవన్ కళ్యాణ్ కోసం ఇది గావచ్చు. మొత్తానికి వర్కౌట్ అవుతుందేమో పర్వాలేదు ఈసారి మొన్నంటే ఓడిపోయాడు 2 చోట్ల ఛాన్స్ అయితే కనపడుతుందిరా అనే డిస్కషన్ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా పిఠాపురంలో ఆ రకమైనటువంటి గాలి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో గనక పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా అంటే చిరంజీవి ఫ్యాక్టర్ పక్కన పెట్టి మాడదాం ఒకసారి. పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వరకు గెలిచిన వర్మ యొక్క హెల్ప్ తోనే గెలిచాడు అనే వాళ్ళే మీకు 90% కనిపిస్తారు. సొంతంగా గెలిచాడని ఎవరు మాట్లాడుకోరు. అది 100% ఫ్యాక్ట్. దాంతో పాటు ఇక 'జబర్దస్త్' టీమ్ అనండి, 'హైపరాది', 'సోది' గోలంతా కూడా డెఫినైట్‌లీ వాళ్ళ హెల్పు సరే వాళ్ళ హెల్ప్‌ని కాస్త తీసి పక్కన పెట్టిన అభిమానం అనుకున్న వర్మ ఉండబట్టే గెలిచాడు. వర్మ లేకపోతే గెలిచేవాడు కాదు. వర్మ గనక తిరగబడి రెబెల్‌గా పోటీ చేసుంటే గెలిచేవాడు కాదు. ఇవన్నీ నిజాలు కూడా కావచ్చు నేను కాదంట్ల. బట్ అదే రకమైనటువంటి టాక్ వస్తది. అట్లాంటిది ఏకంగా వర్మని పక్కన పెట్టి చిరంజీవే దిగితే ఇటు వర్మ, ఇటు అంత పెద్ద చిరంజీవి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తే గాని గెలవలేకపోయావు నువ్వని రేపొద్దున అనుకుంటే అది పవన్ కళ్యాణ్‌కి నెగెటివేగా. సో, ఇక్కడ నెగెటివ్స్ అనేది పవన్‌కా, చిరంజీవిగా పక్కన పెడితే నెగెటివ్ అయితే ఉంటదది డెఫినైట్‌లీ ఎలక్షన్‌లో. సో, అదొకటి. రెండోది అంటే ఒక నెగెటివ్ తర్వాత మళ్ళీ ఒక పాజిటివ్ మాట్లాడుకుందాం. పాజిటివ్ ఏంటంటే ఒక సామాజిక వర్గం యొక్క ఓట్లు అక్కడ ఎక్కువున్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడడానికి మొదటి నుంచి ఆసక్తి చూపించారనే మాట వినిపిస్తుంది. వాళ్ళ సొంత సామాజిక వర్గం ఓట్లు. ఆయన సామాజిక వర్గానికి, ఆయన కులానికి సంబంధించినటువంటి ఓట్లు. ఆ ఓట్ల పోలరైజేషన్ అనేది ఒక దెబ్బకి దగ్గరికొచ్చేస్తది. ఇప్పుడు కాస్తంత తటస్థంగా అబ్బా! ఈసారి పవన్ కళ్యాణ్‌కేద్దామా? జగన్‌కేద్దామా? ఎటెళ్దాము? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందాము అని పిఠాపురం నియోజకవర్గంలో ఆలోచించే ప్రజలుంటారు గదా! పిఠాపురం మాత్రమే కాదు చుట్టుపక్కల చాలా ఊర్లుంటాయి. వీళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకొచ్చి కంప్లీట్ ఓట్ పోలరైజేషన్ అయిపోద్ది. ఓట్ పోలరైజేషన్ అంటే ఏం లేదు. అందరూ కలిసి ఒక వైపుకి ఎక్కువ మంది ఒక వైపుకి తీసుకురావడమే ఓట్ పోలరైజేషన్. ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఒక గుర్తుకి ఓటేసేలా చేయడమే ఓట్ పోలరైజేషన్. సో, ఓట్ పోలరైజేషన్ అనేది చిరంజీవి గనుక అడుగుపెడితే మీకు డెఫినైట్‌లీ వర్కౌట్ అవుతది. సరే ఇందాక ఒక నెగెటివ్, ఒక పాజిటివ్ అనుకున్నాను. మళ్ళీ ఒక నెగెటివ్ చూద్దాం. నెగెటివ్ నంబర్ 2 ఏంటంటే చిరంజీవికి ఉన్నటువంటి గుడ్ విల్ పోతుంది. పవన్ కళ్యాణ్ గెలిచినా పోతుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇంకా ఎక్కువ పోతుంది. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఇప్పటి వరకు నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీ పార్టీని అమ్మేసావని, లేకపోతే ఇంకోటని కేంద్ర మంత్రి పదవి కోసం ఇట్లా చేసావని రకరకాల మాటలు అనేవాళ్ళు ఇప్పుడు నువ్వెందుకొచ్చావు రాజకీయాల్లోకి మళ్ళీ నీకేం సంబంధం అని ప్రశ్నిస్తే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటది. మనం కాదనలేం. ఆ ప్రశ్నించడంతో పాటు రేపు గెలిచినా, ఓడిపోయినా సరే చిరంజీవికి ఉండేటువంటి గుడ్ విల్ ఏదైతే అందరి వాడుగా ఆయన ఉంటూ వచ్చారో, ఇప్పుడు ఆయన 5,00,00,000 విరాళం ఇవ్వడం వేరు. ఒక రాజకీయ పార్టీకి తమ్ముడు కదా! సహాయం చేశాడు ఆర్థికంగా అని అందరూ కూడా కన్విన్స్ అవుతారు. కానీ ఎన్‌డీఏ కూటమికి నా మద్దతు అని ఒక వీడియో తీయడం అనేది చాలా పెద్ద తప్పు. అది కంప్లీట్‌గా అందరి వాడుగా ఉండేవారు. మీరెందుకు అసలు ఎన్‌డీఏ వైపు ఎళ్ళాలి? మీరు జగన్ వైపు ఎళ్ళొద్దు, ఎన్‌డీఏ వైపు వెళ్ళొద్దు. మీరు న్యూట్రల్‌గా ఉండొచ్చు కదా! అని చాలా మంది ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఆ వీడియో రిలీజ్ అయ్యాక. అట్లాంటిది నేరుగా వచ్చి ఒక రోడ్ షోలో, ఒక ఓపెన్ టాప్‌లో నిలబడి మరి ఆయన జగన్నే విమర్శిస్తారో, ఏం మాట్లాడతారో, పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తాడని చెప్తారో ఏమైనా చేయనివ్వండి. బట్ ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్‌గా చిరంజీవి దిగడం అనేది ఆయనకు ఉన్నటువంటి గుడ్ విల్ రాజకీయాల తర్వాత ఇన్నాళ్ళ నుంచి కాపాడుకొస్తున్న అందరివాడు అనేటువంటి ట్యాగ్ డెఫినెట్‌లీ చిరంజీవి కోల్పోయేటువంటి పరిస్థితి మీకు 100% కనిపిస్తుంది. సో, నెగెటివ్ నంబర్ 2 అది. పాజిటివ్ నంబర్ 2కి వస్తే ఆహ్, యాంటీ జగన్ అనేటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌డీఏ కూటమి తరఫున చిరంజీవి ప్రజల్లోకి బాగా ఇంజెక్ట్ చేసినట్టు అవుతది. ఎందుకంటే జగన్ వ్యతిరేకంగా అందరూ కలుస్తున్నారు అనేది ఆహ్, జనాల్లో ఉన్నటువంటి మాట. కానీ చాలామంది అంటే వైసీపీ అభిమానులు ఏమంటారంటే తోడేళ్ళు ఒకటే సింహం అంటారు.
ఎన్డీఏ కూటమిని సపోర్ట్‌గా నిలబడే వాళ్ళు ఏమంటారంటే, దోపిడీ దొంగలు వచ్చినప్పుడు ఊరంతా ఒకటైంది అంటారు. ఎవరికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఆళ్ళు చెప్పుకుంటారు. మొత్తానికి దోపిడీ దొంగల అల్టిమేట్‌గా వాళ్ళందరూ దోపిడీ దొంగలు. మనం సామాన్యులం విక్టిమ్స్. సరే అది వేరే టాపిక్. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో యాంటీ జగన్ అనేది స్ట్రాంగ్‌గా ఇంపాక్ట్ చేసి వెళ్ళిపోగలుగుతారు చిరంజీవి. పైగా ఇది ఏదైతే ఈ పిఠాపురం ఉందో ఈస్ట్ వెస్ట్ ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందాక చెప్పిన ఆ కుల సమీకరణాల్లోని ఓట్ పోలరైజేషన్ కాస్త తటస్థంగా ఉన్నవాడు. ఇందాక పిఠాపురం ఆడుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, ఇటు ఈస్ట్ వెస్ట్ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఓట్ పోలరైజేషన్ మొత్తం కూడా యాంటీ జగన్ అనేది పక్కాగా పడిపోతది ఇక. తటస్థంగా లేకపోతే ఇంకొకలాగా ఆలోచించుకునే పని ఉండదు. పైగా చిరంజీవి అభిమానులు గాని, అభిమాన సంఘాలు గాని ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి పనిచేయడం మొదలు పెడతాయి. అది ఒక పాజిటివ్‌గా చెప్పుకోవాలి. సో, ఈ 2 నెగెటివ్‌లు, 2 పాజిటివ్‌లు అనేవి మూడో నెగెటివ్ అనేది మనం గనక ఒకసారి ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినా రాష్ట్రంలో మీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మాత్రం, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చిరంజీవి అనేటువంటి వ్యక్తి బిగ్గెస్ట్ టార్గెట్ అవుతారు. ఆయన అయితే అయ్యారు. ఆయన వ్యవహారం అది. ఆయన సినిమాల నుంచి త్వరలో వెళ్ళిపోతున్నారు. 5 ఏళ్లలో మాక్సిమం వెళ్ళిపోతారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద విపరీతమైనటువంటి టార్గెట్ పడుతది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. గెలిస్తే ఓకే. కూటమి గెలిచిందనుకోండి. పవన్ కళ్యాణ్ గెలిచి, జగన్ గెలిస్తే ఈ దెబ్బ పడుతది. పవన్ కళ్యాణ్ గెలిచి, కూటమి గెలిస్తే ఏ గోల ఉండదు. పవన్ కళ్యాణ్ ఓడిపోయి, కూటమి కూడా ఓడిపోతే మాత్రం, అండ్ పవన్ కళ్యాణ్ గెలిచి, కూటమి ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటది. చిరంజీవి అయినా కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినా కానీ, టికెట్ల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా చిరంజీవి డీల్ చేస్తున్నారు. మీకు 'RRR' సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ల అంశం అనండి, ఇంకొకటనండి ఇండస్ట్రీలో మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి వీళ్ళందరూ కలిసి వెళ్లి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో, జగన్ వీళ్ళు తటస్థంగా ఉండడాన్ని ఆయన ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. కానీ అట్లాంటిది సడన్ గా ఎన్డీఏ వైపు తిరిగి అనేసరికి రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి డెఫినెట్లీ ఉంటుంది. ఇది ఒక బిగ్గెస్ట్ నెగెటివ్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 నెగెటివ్‌లు అయిపోయినాయి. ఇంక ఒక్క పాజిటివ్ మిగిలింది. థర్డ్ పాజిటివ్ ఏంటంటే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకటి అనేటువంటి దాన్ని ఆయన ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే రేపొద్దున చిరంజీవి అంతట చిరంజీవి వచ్చి స్వయంగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా నిలిచారు అంటే మెగా ఫ్యామిలీ అంతా ఒక తాటి మీద ఉంది. అన్నదమ్ముల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఏదో మొక్కుబడిగా 5,00,00,000 ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి తర్వాత ఎన్డీఏ కూటమికి వీడియో ఏదో మొక్కుబడిగా చేయటం కాదు. నిజంగానే సపోర్ట్ చేస్తున్నాడు ఈయన జనసేనని. రేపొద్దున ఫ్యూచర్‌లో అంతా బావుంటే జనసేనలో ఏదన్నా ఒక కీలక పాత్ర కూడా పోషించొచ్చేమో చిరంజీవి. రకరకాల ఆలోచిస్తారు జనాలు. చేస్తారని నేను చెప్పట్లేదు. జనం ఆలోచిస్తారంటున్నా. ఈ రకమైనటువంటి ఫీలర్స్‌ని వదిలితే గనక ఇవి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి కూటమికి. ఇందాక చెప్పుకున్నట్టు ఇవి 3 పాజిటివ్‌లు, 3 నెగెటివ్‌లు. సో, మీకేమనిపిస్తుంది? ఇంకేమన్నా పాజిటివ్, నెగెటివ్స్ ఉంటే యాడ్ చేయండి మీరు కామెంట్స్‌లో. బట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాల్లో పిఠాపురం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తెలుస్తుంది. సో, చూద్దాం ఏం జరుగుతుందో.